మొన్న పవిత్ర జయరాం, ఈరోజు నక్షత్ర. ఆడపిల్ల ఇట్లాంటి ముదురు చండాలు అందరికీ, ఇట్లాంటి దగులుబాజీ నాయలందరికీ కూడా ఒక పెద్ద సర్టిఫికేట్ అనమాట. తిడుతున్నారని చెప్పేసి మీరు ట్రోల్ చేసుకున్న నాకు బాధ లేదు. ఎంతో మంది ఆడపిల్లల కన్నీళ్లు చూసా, పసిబిడ్డల జీవితాలు రోడ్డు పాలైనవి చూశాను. కాబట్టి కానీ అతను చెప్తున్నారు కదా 4 years నుంచి మా ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆమె మాత్రం 3 crores డిమాండ్ చేసింది అని చెప్తున్నారు కదా. వాడు కేసు నుంచి బయటపడడానికి రాజీకి వచ్చాడు, వీడేంటో చెప్పడానికి ఆ అమ్మాయి 3 కోట్లు ఇస్తే నేను వీటితో కాపురం చెయ్యను, నాకు భరణం కింద 3 కోట్లు ఇస్తే వీడికి ఇప్పుడే విడాకులు ఇచ్చి అవతలు వారేస్తానంది. చండాలులకి దరిద్ర పుండా కొడుకులకి వచ్చేటటువంటి మాయరోగం ఏంటంటేనమ్మా, పెళ్లి చేసుకోగానే అది పక్కకెళ్ళకూడదు అంటే ఒక పిల్లనో కానీ వదిలేస్తారు, చచ్చినట్టు పడి ఉంటుంది. లేదా రేపొద్దున ఆ పిల్లోడు కోసమైనా సరే అది నోరు మూసుకొని ఉంటుంది, ఈ మనల్ని ఏ విధమైనటువంటి డిమాండ్ చెయ్యదు అనేటటువంటి ఒక నటోరియస్ క్రిమినల్ ఆలోచన అన్నమాట ఇది. వీటితో పడుకొని ఒక బిడ్డని కానీ నువ్వు మగాడివరా అని ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసి నా మొగుడు అని ఒక ట్యాగ్ వేయించుకున్న తర్వాత ఈడు పోయి అదే ఇక్కడేమో భార్యను చూస్తే 3 రాదు, వీడికి ప్రేమ రాదు, ఇంకొక బజార్ దాన్ని లేకపోతే బజార్ మనుషుల్ని చూస్తే వీడికి ప్రేమలు తెగ వచ్చేస్తాయా? ప్రముఖ పొలిటీషియన్ కూతురు అంటున్నారు. ప్రముఖ పొలిటీషియన్ కూతురికి ఏం కర్మ పట్టిందమ్మా? ఎవరితోనో చెప్పు దెబ్బలు తినే కర్మ? అదే అడుగుతున్నాను తల్లిదండ్రుల్ని. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? మీరు ప్రజాప్రతినిధులు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలా? ఇంకొకటి తప్పు చేస్తే లాగిపెట్టి దవడ పగలు కొట్టేటట్టు మీరు పెంచాలి, నాయకురాళ్ళలాగా పెంచాలి. కానీ టీనేజర్స్ కూడా చెప్తున్న విషయం సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది కదా. ఒరే దరిద్రుడా, అమ్మా పతివ్రత శిరోమణి, అసలు సుప్రీంకోర్టు ఎన్ని పేజీలు తీర్పిచ్చిందో నీకు తెలుసారా? చదవమను. సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పు మీద ఎన్ని పేజీలు ఉందో చెప్పాను. ఇది అనవసరం. సుప్రీంకోర్టు బతకమంది. అరే సుప్రీంకోర్టు నీకు తీర్పిచ్చిందిరా, మరి నీ పెళ్ళాన్ని అన్యాయం చేయమని ఏ కోర్టు తీర్పిచ్చిందని అడగాల. ఇంకొకటి, నువ్వు బిడ్డను కానీ నువ్వు ఈ విధంగా బజార్ తిరుగుతుంటే ఆవిడ భవిష్యత్తును ఏం చేయమని ఏ సుప్రీంకోర్టు చెప్పిందని అడగమని చెప్పండి. ఇవి ఎందుకు అడగరు క్వశ్చన్లు? మన విలేకరులకు ఎందుకు రావు ఈ ప్రశ్నలు? అదే చెప్తున్నాను ఏంటంటే, ప్రబుద్ధులకి అలాగే అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేసేటటువంటి తల్లి తండ్రులకి జాగ్రత్త. ఏదో ఒకరోజు మీ కూతుళ్ళకి మీకు చెప్పు దెబ్బలు పడతాయి. అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని నా పెళ్ళాం మంచిది కాదు, నా పెళ్ళానికి ఒక 4 ఉన్నారు, లేకపోతే అది పలానా అని డోరేసుకుని పడిపోతే ఆ భార్యకు సహాయం చేసే ప్రకృతి ఉంటుంది. మొన్న పవిత్ర జయరాం, ఈరోజు నక్షత్ర. జనరల్గా బయట ఏమైపోతుందంటారు సొసైటీ? ఎందుకంటే మీకు తెలియంది కాదు, ప్రతి విషయం గురించి పిన్ టు పిన్ మీరు ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాకి చాలా రకాలుగా మీరు పీపుల్కి హెల్ప్ చేస్తూనే ఉన్నారు మీ మాటల ద్వారా, అండ్ చాలా మోటివేట్ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది మారకపోగా ఇంకా ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అది జరిగి ఒక 1 week అవుతుందో 10 days అవుతుందో, ఈలోపే నిన్న వైజాగ్లో చూస్తే చాలా పెద్ద ఇష్యూ చూస్తున్నాము. అసలు అంటే ఇవన్నీ చూస్తుంటే జనరల్గా మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేస్తున్న ప్రతిసారి మాకేమనిపిస్తుంది అంటే, మీరు చెప్పేసిన తర్వాత ఇంక ఇలాంటివి జరగవు, ఇంతమంది చెప్తున్నారు కదా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డేనే టీవీలో ఏదో ఒక విషయం స్క్రోల్ అవుతూ ఉంటుంది. అసలు దీని గురించి చెప్పండి. మీరు ఒక మాట అన్నారు, మీరు చెప్పేసిన తర్వాత ఇంకా జరగవేమో. యా, అది చాలా కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే నేను చెప్పినంత మాత్రాన ఆగిపోవడానికి భగవంతుడే సంస్కరణ చేయలేకపోయాడు మనిషిలో. తన పని ఏదో తను చేసుకుని వెళ్ళాడు. తను ఎందుకు వచ్చాడు? ఒకళ్ళని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అది చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అలాగే మా ప్రయత్నం కూడా ఏంటి అని అంటే, మేము సమాజంలో మేము ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్స్ కాబట్టి ఏది చెప్పాలో అది చెప్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఇంకా జరగవేమో అని, నిజంగానే జరగవు, అది కూడా వాస్తవం ఉంది. ఎప్పుడో దాన్ని తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తీసుకోకుండా ముందుకెళ్ళి జీవితాలను నాశనం చేసుకుని రోడ్డు మీద పడిపోయి సిగ్గు ఎగ్గు లేకుండా పరువులు పోగొట్టుకునే వాళ్ళ శాతం చాలా తక్కువ మంది ఉంది. అయితే ఏమవుతుందంటే, వీళ్ళందరినీ చెడిపోయేవాడు ఏం చేస్తాడంటే, వీడిని చెడిపోయిన వాడిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. బ్రతకాల్సిన వాడే ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారంటే, ఈ ఇంటర్వ్యూస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తారు. ఎవరు ఏది తీసుకుంటారో అదే దక్కుతుంది వాడికి.
జనరల్‌గా ఎందుకు అంటున్నానంటే, రీసెంట్‌గా నేను 'పవిత్ర జయరామ్' గారు వాళ్ళ ఇష్యూ అప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఏదైనా ఒక మిస్టేక్ చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో తిట్టినట్లే తిట్టి బుజ్జగిస్తారు. అంటే లైక్ ఎలా అంటే స్వీట్‌గా వార్నింగ్ ఇస్తారనమాట. "అక్కడ నిప్పుంది పట్టుకోకండ్రా చచ్చిపోతారు" అని చెప్పేసి చెప్తారు. అయినా గానీ ఏంటంటే అదెలా ఉంటదంటే, ఓకే. అక్కడ నిప్పుందంట, పట్టుకోకూడదంట అని జెప్పేసి అనుకుంటారు. కానీ ఏంటంటే, ఒకసారి టచ్ చేసి చూద్దాం ఏమవుద్దు అని జెప్పేసి మళ్ళీ ఆలోచించే వాళ్ళు గూడా ఉంటారు. సో, ఇప్పుడు బయట అదే జరుగుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పసిపిల్లల్ని ప్రతి తల్లికి ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. హ్మ్. చాలా పిల్లల్ని ఒక ప్రమాదానికి వెళ్తున్నప్పుడు తల్లి వారిస్తుంది. కొంచెం భయం ఉన్నవాడు, తల్లంటే ప్రేమ ఉన్న పిల్లవాడు వెనక్కొచ్చేస్తాడు. హ్మ్. అది కాకుండా అదేంటో చూద్దాం అనుకున్నవాడు దాన్ని ఫేస్ చేస్తాడు. ఓహ్! రైట్? ఇదే ఇక్కడ జరుగుతుంది సమాజంలో. ఓకే. మాలాంటి వాళ్ళం హెచ్చరించడం అనేది ఎంతో మంది చేస్తున్నారు. పోవద్దు, ఇటాంటివన్నీ ఉంటాయి. ఈ కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. వాటి పని అవి చేసుకుపోతున్నాయి. మా పని మేము చేసుకుపోతున్నాం. మీడియా చేసే పని మీడియా చేసుకుంటూ పోయినా మారాలి. నేను అనుకున్నా ఈ చట్టం అనేది అంటే భయం ఉన్నవాడు, మీడియా అంటే భయం ఉన్నవాడు లేదు. వాడి జీవితం మీద వాడికి గౌరవం ఉన్నవాడు అక్కడ దాకా వెళ్ళినా లేదా దాంట్లో ఉన్న ఎందుకు వచ్చిన గొడవలే అని వెనక్కి వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెడిపోయేవాడు శాతం తక్కువ ఉంటుంది. కాకపోతే అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీడియా కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటేనమ్మా, చెడును 100 సార్లు చూపించినప్పుడు ఆ చెడు నుంచి బయటకు వచ్చినప్పుడు లేదా ఆ చెడుకు పడేటటువంటి శిక్షను కూడా 100 సార్లు చూపించండి. ఇక్కడ మనం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరగగానే నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, మేడం ఇది జరిగింది మీరే చెప్పాలి మీరే చెప్పాలి. నేను ఎక్కడో ఒక్క చోటే మాట్లాడతా, అన్ని చోట్ల నేను మాట్లాడను. ఎందుకు అనంటే నేను వాళ్ళకి ఇదే కండిషన్ పెడతా, నువ్వు ఇది మాట్లాడుతున్నావు కదా, దీనికి పడే శిక్షను కూడా ఇన్ని సార్లు ఇంత హైలైట్ చేసి నువ్వు మాట్లాడితే నా దగ్గరికి రా, లేకపోతే నువ్వు నా దగ్గరికి రావద్దని ముందే చెప్పేస్తా. ఎందుకు అనంటే ఒకటే తల్లి, తల్లి కన్న తల్లి కనుక ఆకలేస్తే కడుపు చూసి ఆకలి చూసి అన్నం పెట్టేటటువంటి తల్లి తప్పు చేసినప్పుడు కూడా మందలించేటటువంటి హక్కు బాధ్యత ఆ తల్లికి ఎట్లా ఉంటుందో మీడియాకు కూడా అదే బాధ్యత ఉండాలి. ఇవాళ ఒకటి జరిగినప్పుడు సంచలనాల మీదకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయం నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో నేను స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను. ఒక 6 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడడం అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్తున్నది ఏంటి అనంటే, సంచలనాలు మానేయండి. సంచలనం అనేటటువంటి దాన్ని మీరు ఏది చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. మీరు చెడుని స్ప్రెడ్ చేస్తున్నారు సంచలనం అనేటటువంటి విషయం మీద. రేటింగ్ విషయంలోనూ సంచలనాలు అని చెప్పేసి అని మీరు క్రియేట్ చేస్తున్నారు, మనం క్రియేట్ చేస్తున్నాం. నిజంగా నిన్న జరిగినటువంటి విషయము మీడియాకి ఏమి లేదు, ఏ విధమైనటువంటి పని పాట లేకుండా హైలైట్ చేసినట్టే అని చాలా మంది మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఒక ఆడపిల్ల ఘోష. ఆడపిల్ల యొక్క ఎన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి ఆ దరిద్రుడితోటి పడి ఉంటే చివరికి అది బ్లాస్ట్ అయ్యి ఈరోజు జనం మధ్యకు వచ్చింది. కానీ మీరు అడిగారేంటి అని అంటే, ఇన్ని జరుగుతున్నాయి కదమ్మా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అంటే, నేను చెప్పిన ఎగ్జాంపులే. తల్లి మీద ప్రేమ ఉన్న పిల్లవాడు అది నిప్పురా కాలుతుంది వెళ్ళకని తల్లి భయపెడుతున్నప్పుడు, తల్లి మీద ప్రేమ ఉన్నవాడు, తల్లి మీద భయం ఉన్నవాడు, వాడికి లోపల భయం ఉండి అమ్మో అది ప్రమాదం అని గుర్తించిన వాడు వెనక్కి వస్తాడు. లేని పిల్లవాడు దుందుడుకు స్వభావం ఉన్నటువంటి వాడు దాన్ని ఫేస్ చేస్తాడు. ఫేస్ చేసిన తర్వాత అప్పుడు తల్లి కనపడుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్లు కూడా అంతే. నేను ఇన్ని చెప్తూ ఉంటానా, కానీ నేను ఏదైతే చేయొద్దు మర్రో అని చెప్తానో ఆ కేసులే నాకు కౌన్సిలింగ్ కిందకు వస్తాయి. మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మీ వీడియోలు చూస్తానండి, మరి ఎందుకు మారలేదండి అని అడుగుతాను నేను. మిమ్మల్ని ఫాలో అవుతారు కానీ వాళ్ళు ఫాలో అవుతారు కానీ దాన్ని అనుకరిస్తారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు అనమాట. సో అది చాలా బాధాకరం అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు కూడా. కానీ ఒకటి అమ్మ, మనము ఏదైనా సరే మారుతున్నారా అనేటటువంటి విషయాన్ని తీసి పక్కన పెడితే, ఒక విషయం పదే హెచ్చరించుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక రోజు అది చట్టమై కూర్చుంటుంది. ఇది నా సిద్ధాంతం. కాదు మ్యామ్, ఇంతకుముందు అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లోనో ఏదో కొన్ని వర్గాల్లో మాత్రమే ఏదో ఇలాంటి రిలేషన్స్ తెలియక వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నారు, ఏవో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఇష్యూ కానివ్వండి, ఇప్పుడు ఇష్యూ కానివ్వండి, ఇద్దరివి కూడా లవ్ మ్యారేజెస్ అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆటోమేటిక్గా మోసం చేయాలి అన్న థాట్ అసలు ఎలా వస్తుంది? మీరు ఇక్కడ గమనించలా,
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్న దగ్గర మీరు ఆగిపోతున్నారు, దాన్ని హైలైట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ప్రేమించడానికి ఇతగాడు ఆమెకి ఏమి చూపించాడో, ఆమె ఇతగాడిని చూసి ఏమి నమ్మింది అనే దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు ఎవరు? గుడ్డిది కదా మేడం, ఏదైనా చూపిస్తారు. మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? డోంట్ టెల్ లైక్ దాట్. మీరు తప్పించుకోవడానికి ఆ మాట మాట్లాడుతున్నారు. ఆ గుడ్డిదని 100 సార్లు మీరు ఎందుకు చెప్పరు? ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూలు చేయరు? రెండిటిల్లో కూడాను అంతకుముందు నేను మాట్లాడిన విషయంలో ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయింది ఎక్కడ అంటే, అతని మెంటాలిటీ ఏంటో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలిసినా ప్రేమిస్తున్నాను అనేటటువంటి దీంతో ఆవిడ సైలెంట్ గా ఉండిపోయి మార్చుకుందాము అనేటటువంటి ధోరణిలో ఉంది. కానీ ఇతని మెంటాలిటీ ఇదే, ఇతని సైకాలజీ ఇదే, ఇతనితోటి నాకు ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించకపోవడం. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను హ్యాంగ్ చేసుకుంటానని వాడు ఫోటోలు పెట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ నడుస్తుంది. చాలా ప్రేమ పెళ్లిళ్లలో ఎమోషనల్ బ్లాక్ మెయిలే నడుస్తుంది. సో అమ్మ నువ్వు ఎందుకు నడుస్తుంది అని అంటే నేను చెప్తాను. ఆ నిమిషానికి ఎదుటివాడు ఏదో ఒక అవసరంతో కావాలి. ఏ అవసరమో అని మీరు అడగచ్చు. నానా అవసరాలు ఉంటే ముఖ్యమైన ఒకటి చెప్తా, నీకు డబ్బు ఉండొచ్చు, నాకు లేదు, నేను చేసుకుంటే నేను సెటిల్ అవుతా. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి అని అంటే, ఆ నిమిషానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం, వేరే ఇంకెవరో కనపడలేదు, నేను నీతోనే ఉండాలనుకుంటాను. అది ఎమోషనల్ బాండింగ్. ఆ ఎమోషనల్ బాండింగ్ నడుస్తుంది. అది తీరేంత వరకు నువ్వే ఆ నిమిషానికి నాకు కావాలి. లేదు నీ కుటుంబం పెద్దది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ ద సొసైటీ, నిన్ను చేసుకున్నాను అని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా, కావాలి. లేదు నిన్ను చేసుకుంటానని ఊరంతా చెప్పేశా, మా వాళ్ళందరికీ చెప్పేశా, కానీ నువ్వు ఇప్పుడు తూచంటే నా పరువు పోతుంది, మా అమ్మ నాన్న పరువు పోతుంది, చేసుకుంటావా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంటావా? ఇలా జరిగిన ఏ ప్రేమ పెళ్లిళ్ళు తప్ప వాళ్ళ ప్రేమను గుర్తించి పెద్దవాళ్ళు గుర్తించి పెళ్లిళ్ళు చేసిన కాపురాలు చాలా బాగున్నాయి. బాగోక అన్నీ వీధిన పడలేదు, అలాగని అన్నీ సక్సెస్ అవ్వలేదు. అసంతృప్తి అనేది మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేమ అనే దాన్ని మీరు హైలైట్ చేయకండి. అది ప్రేమ అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు, మనిషి మనస్తత్వం ఏంటి, సైకాలజీ ఏంటి, ఇది ఎవరికి అంతుపట్టని విషయం. ఇది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది ఇవాళ. నా దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా జనాలు, అదే అరేంజ్డ్ మ్యారేజే, వాడు పెద్ద సైకో, లేకపోతే ఇంకొకటి, లేదా ఈఎంఐ ఫ్యామిలీ కరెక్ట్ కాదు, ఈఎంఐ కరెక్ట్ కాదు, ఇదేంటమ్మా చూసుకోలేదా అంటే, మరండి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చూపించారండి, బాగుంది అనుకున్నాం చేసుకున్నామండి. ఏం బాగుంది అంటే, వాళ్ళు చూపించిన ఆస్తులు బాగున్నాయి, వాళ్ళు చూపించిన ఉద్యోగం బాగుంది, వాళ్ళు చెప్పిన స్టోరీలు బాగున్నాయి. మీ అంతటికి మీరు ఎంక్వైరీ చేసుకోరా? ఎంక్వైరీ చేసుకున్నా కూడా నిజాలు బయటికి రానటువంటివి కూడా ఉంటాయి. ఎంక్వైరీ చేసుకుంటే చుట్టుపక్కల నిజం చచ్చినా చెప్పరు, రాసి పెట్టుకోండి. ఎంక్వైరీ సంబంధం వచ్చిందమ్మా, నువ్వు ఊర్లోకి వెళ్ళావు, ఏమంటే వాళ్ళ కుటుంబం ఏంటి అంటే ఎందుకండి అని అడుగుతారు. అడిగితే సంబంధం అండి అంటే, సంబంధం అనగానే ఎవడు చెడగొట్టాలని చూడడు, ఎవరికైనా ఒక మంచి జరగాలని చూస్తారు. అందుకని పర్వాలేదండి, ఓకేనండి, అదొకటి. ఇంకొకటి, ఓయమ్మ ఈడి గురించి ఈ ఫ్యామిలీ గురించి చెడు చెప్పాను అని అంటే రేపొద్దున నేను టార్గెట్ అవుతాను, నాకెందుకు వచ్చిన గోలా, పర్వాలేదండి అంటే. తప్ప ఎవరు కూడా ఒక అమ్మాయికి ఒక జీవితం వస్తుంది, ఒక అబ్బాయికి ఒక జీవితం వస్తుంది, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కరెక్టా కాదని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి వెనకటికి సంబంధాలు కుదరాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది, లేదా అయిన వాళ్ళల్లో ఉండేది, బాగా తెలిసిన వాళ్ళల్లో అయ్యేది. కాబట్టి గొడవలు ఏమన్నా వచ్చినాయి అని అంటే అందరూ కలిసి సద్దుమణిగేటట్టు చేసేవాళ్ళు. ఇవాళ ఏమవుతుంది, నువ్వు చూసుకున్నావు, నేను చూసుకున్నా, నేను బ్లాక్మెయిల్ చేసా, నువ్వు దిగొచ్చావు, అయిపోయింది, బళ్ళను పెళ్ళైపోతుంది, మళ్ళీ తెల్లారేసరికి డివోర్స్ అయిపోతుంది. ఓకే. కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా, అంటే పెళ్ళై వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు కానీ టైం మ్యామ్ అది, సరే ఒక 20 ఏళ్ళు అయింది, వైఫ్ బోర్ కొట్టింది, అలా అనుకునే మగవాళ్ళు ఉంటారేమో. కానీ మొన్న పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇంతకుముందు కేసు చూసినా కానీ పెళ్ళై 5 ఏళ్ళకే వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి. ఇక్కడ చూస్తే పెళ్ళయి ఎంతో కాలం అవ్వట్లేదు, 6 ఇయర్స్ పాప ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఒక సందర్భంలో పాప కూడా నా పాప కాదు అని కూడా చెప్తున్నారు. అంటే ఇలాంటి రిలేషన్స్ వైఫ్ మీదే కాకుండా పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా చూపిస్తాయి. చెప్పు తీసుకుని కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. చెప్పు తీసుకుని అక్కడే కొట్టాలి. ఎవరు కొట్టాలి? వాళ్ళం కాదు కొట్టాల్సింది, ఎదురుగుండా ఉన్నాళ్ళు కదా, వాళ్ళు కూడా దేశంలో పౌరులే. మేము మీడియా అని చెప్పేసి అని మనం తీసుకుంటున్నాం, కానీ మనం కూడా బాధ్యత ఉన్న మనుషులము, అక్కడ మర్చిపోతున్నాం మనము. లేదా ఈ మాట విన్న తర్వాత వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోయాడిని చెప్పుతో కొట్టాలా. వాడు సంసారం చేసావు కొడుక, నువ్వు పిల్లని కన్నావు, నా పిల్ల కాదు. ఎందుకంటే వాడు పట్టుబడిపోయాడమ్మా. అక్కడ పట్టుబడిన ప్రతి విధంగా మాట్లాడేది ఇదే, ఆ పిల్ల మీద డౌట్ వస్తుందండి, ఇప్పుడు డౌట్ వస్తుందండి, అప్పుడు దాకా వాడికి డౌట్ రాదు, అప్పుడే డౌట్ వస్తుంది. అది పోలీస్ కేసు పెడితేనో లేకపోతే అది మీడియాకి ఎక్కితేనో నాకు ఇప్పుడు డౌట్ వస్తుందండి దీని మీద. ఇంకొకటి, వాడు కాపాడుకోవడానికి వాడు 1,00,000 బ్లేమ్లు వేస్తూ ఉంటాడమ్మా. అది సహజంగా జరిగేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నుంచి మాట్లాడేటప్పుడు ఒక విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాటల్లోనే దొంగలు దొరికిపోతారు, ఇటు కానీ అటు కానీ. అది ఫస్ట్ మనం అది చూడాల్సిన అటువంటి అవసరం ఉంది. మీరు అన్నారు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏంటండి అని.
వాడి వాయిస్ విన్నాం కదా, 2 చుక్కలు పడితే ఎవరికైనా పిల్లలు పుడతారు అని. అంటే అంత నీచమైనటువంటి దిక్కుమాలిన నికృష్టమైనటువంటి ఆలోచనలతోటి పుట్టినటువంటి చీడపురుగు వాడు. ఆ చీడపురుగుని పెళ్లి చేసుకోవడం ఈ అమ్మాయి తప్పు అంటే అనొచ్చు. అమ్మాయి చెప్తుంది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆడపిల్ల ఏం చేస్తుందండి, వాడు చచ్చిపోతాడు అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అయ్యో వాడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశని చిరిమేసిన వెధవన గుడ్డలోడు తీసుకొట్టాలి తప్ప ఆ అమ్మాయిని అనుకోని ఏం లాభం మనం. కానీ అతను చెప్తున్నారు కదా 4 years నుంచి మా ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ మధ్యన రీసెంట్ గా మేము ఒక కౌన్సిలింగ్ కి కూడా వెళ్తే నేను వస్తానని చెప్పాను, కానీ ఆమె మాత్రం 3 crores డిమాండ్ చేసింది అని చెప్తున్నారు కదా. ఈ పాయింట్కి వచ్చావు. దీని మీద అందరిది నేను చూశాను, ఒక 4-5 విశ్లేషణ చూశాను నేను. అమ్మ నాకు అర్థం కాక అడుగుతాను, వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళింది కోర్టులో డివోర్స్ వేసుకొని కౌన్సిలింగ్కి పోలా, పోలీస్ స్టేషన్ లో 498A కేసు పెట్టి కౌన్సిలింగ్కి వెళ్ళా. అతగాడు ఆ అమ్మాయిని ఫిజికల్ థ్రెట్ చేశాడు. అర్థమైందా? ఆ అమ్మాయి పడిపోయి తొంటి ఇరిగిందో కాలో ఇరిగింది, అమ్మాయికి చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది. అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకుంటానికి దిశకి వెళ్ళి పెట్టింది. అర్థమైందా? దిశ అనేటటువంటి ప్రొటెక్షన్ సెల్ కి వెళ్ళి బాబాయ్ వీడు నన్ను చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి. దిశ అనేది ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నది. అటువంటి చోట పెట్టినప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి, అదే పక్కనోడైతే లోపలేసి ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి కౌన్సిలింగ్ కి పిలిచారు. వాళ్ళు కౌన్సిలింగ్ కి పిలిచినప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అని అంటే, వాడు చంపేసే సిచ్యుయేషన్ లో వాడు ఉన్నాడు, అమ్మ కాపురం చేసుకోండి అని వాళ్ళు చెప్తే, ఎవరైనా నేనైనా అదే చెప్తా, అమ్మ ఎందుకు వచ్చిన గొడవ, కాంప్రమైజ్ అవ్వండి అని అంటే, వాడు ఆ కేసు నుంచి బయటపడడానికి వాడేమన్నాడు, మేము బరంపురం అండి కాబట్టి మేమిద్దరం అదేంటి కలిసి బతికేస్తామండి, కేసు నుంచి బయటికి రావడానికి అన్నాడు ఆ మాట అన్నాడు. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దిస్ పాయింట్ ద పబ్లిక్. నేను పబ్లిక్ చెప్తున్నాను. నేను వాడు కేసు నుంచి బయటపడడానికి రాజీకి వచ్చాడు, వీడేంటో చెప్పడానికి ఆ అమ్మాయి 3 కోట్లు ఇస్తే నేను వీటితో కాపురం చెయ్యను, నాకు భరణం కింద 3 కోట్లు ఇస్తే వీడికి ఇప్పుడే విడాకులు ఇచ్చి అవతల వారేస్తానంది. సహేతుకం 3 కోట్లు అనేది ప్రతి ఒక్కడూ పైకి లేపి మరి మాట్లాడుతా ఉన్నాడు. నేను మాట్లాడుతున్నాను, ఇవాళ కోట్లే భరణం ఇస్తున్నాయండి ఆడదానికి, అది చట్టరీ లీగల్ గా ఉన్నటువంటి విషయం. ఎందుకు అడగకూడదు? ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు, ఇంకొక పిల్లని కానీ రోడ్డు మీద పడేశాడు, వాడిని ఎందుకు డిమాండ్ చేయకూడదు? అంటే డిమాండ్ చేసినంత మాత్రం ఈ అమ్మాయి పాతివ్రత్యానికి అర్హురాలు కాదా? ఈ అమ్మాయి కమర్షియల్ వేలో ఆలోచించింది అనేటటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు? అమ్మాయి బ్రతకద్దా? రేపొద్దున వీడు వదిలిపెట్టేసి వెళ్ళాడండి, సమాజంలో ఒంటరాడది ఎన్ని ఫేస్ చేయాలండి? దాంట్లో ఒకటి మేజర్ పార్ట్ ఫైనాన్షియల్ ఇష్యూ. ఫైనాన్షియల్ గా అమ్మాయిని కుదిపేసి ఆ అమ్మాయి దగ్గర డబ్బు కూడా తీసుకుని ఇటు దిక్కుమాలిన ఒక జాతీయ అవార్డు సినిమా ఒకటి తీశాడు. అర్థమైందా? ఆ అమ్మాయి డబ్బులతోటే ఆ అమ్మాయి అప్పులు చేసి మరీ ఇచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు ఆర్థికంగా, ఈ అమ్మాయిని నాశనం చేశాడు. ఓ పిల్లని కానీ అక్కడ పడేసి, ఈ చండాలులకి దరిద్రపు ముండా కొడుకులకి వచ్చేటటువంటి మాయరోగం ఏంటంటేనమ్మా, పెళ్లి చేసుకోగానే అది పక్కకి వెళ్ళకూడదు అంటే ఒక పిల్లనో కానీ వదిలేస్తారు, చచ్చినట్టు పడి ఉంటది. లేదా రేపొద్దున ఆ పిల్లోడు కోసమైనా సరే అది నోరు మూసుకొని ఉంటుంది, ఈ మనల్ని ఏ విధమైనటువంటి డిమాండ్ చెయ్యదు అనేటటువంటి ఒక నటోరియస్ క్రిమినల్ ఆలోచన అన్నమాట ఇది. చాలా మంది సంసారాల్లో నేను చూశాను, నేను కౌన్సిలింగ్ చేశాను, నేను గమనించాను కాబట్టి నేను చెప్తున్నా. అదేంటంటే లైసెన్స్ అనమాట. వాళ్ళు దిక్కుమాలిన పనులన్నీ జీవితంలో చేసేయడానికి పిల్లలు పుట్టించడం అనేది ఒక అర్హత, పిల్లలు ఒక లైసెన్స్ అనమాట. వీళ్ళకి భార్య ఎక్కడికి వెళ్ళదు అని అంతే, భార్య ఎక్కడికి వెళ్ళదు, అది ఇంట్లో ఉంటుంది. పిల్లల్ని పుట్టిస్తే పిల్లల కోసమే కదమ్మా ఇవాళ ఇదన్నీ పడి చచ్చేది జనాలందరూ కూడా. అమ్మాయి 4 సంవత్సరాలు వాడికి విడాకు లేకుండా ఎందుకుంది? ఏ రోజుకైనా వెనక్కి వస్తాడు. అంతకుముందు ఇంకొక అమ్మాయి 5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసింది విడాకులు ఇవ్వకుండా? ఏ రోజుకైనా వస్తాడు. ఎందుకు? ఈమె కోసమా? ఆడపిల్ల. ఇక్కడ ఆడపిల్ల ఇట్లాంటి ముదురు చండాలు అందరికీ, ఇట్లాంటి దగులుబాజీ నాయలందరికీ కూడా ఒక పెద్ద సర్టిఫికేట్ అనమాట. తిడుతున్నారని చెప్పేసి మీరు ట్రోల్ చేసుకున్నా నాకు బాధ లేదు. ఎంతో మంది ఆడపిల్లల కన్నీళ్లు చూసా, పసిబిడ్డల జీవితాలు రోడ్డు పాలైనవి చూశాను కాబట్టి ఆ బాధతోటి నేను మాట్లాడుతున్నానమ్మా. సో మొన్న శిల్ప ఎదురు చూసినట్లే ఈ రోజు నక్షత్ర ఎదురు చూసారంటారు. ఇవాళ ఈ అమ్మాయి 3 కోట్లు అడిగిందనేది తప్పు పట్టే వెధవలందరికీ, పిచ్చమహాలందరికీ నేను చెప్తున్నాను. ఇవాళ అదే శిల్పకి ఆర్థిక సహాయం లేక ఆ అమ్మాయి ఇవాళ మీడియా ముందుకు వస్తే ఎంతో మంది దగ్గర ఆ అమ్మాయి పాపం సహాయం తీసుకోవాల్సిన దుస్థితిలోకి ఎందుకు పడింది? మరి వాడు చూస్తేనే బెంజ్ కార్ల మధ్య హైఫై పాష్ జీవితంలో ఐఫోన్లు తోటి వాడు షూట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా బ్రతికేశాడు, వాడికి ఎక్కడ లోటు లేదు. మరి ఈ అమ్మాయి గంజి తాగడానికి కూడా ఈ అమ్మాయికి గతి లేదు. ఈ అమ్మాయి ఇవాళ ఎక్కడికి వచ్చింది ఫైనాన్షియల్ గా నిలబడడానికి?
ఇక్కడ ఈ అమ్మాయి మీద జాలి చూపిస్తాం వాడేమి ఇవ్వలేదని. ఈ అమ్మాయి 3 కోట్లు అడిగినందుకు ఈ అమ్మాయిని మనం తప్పుపడదామా? ఎంతవరకు కరెక్ట్ చెప్పమ్మా, అడగమ్మా ఈ మనుషుల్ని. కానీ మేడం ఇక్కడ ఒక చిన్న విషయం, 4 సంవత్సరాలు అయినా కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంత జరుగుతుంటే 4 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి మీడియా ముందుకు అసలు ఎందుకు రాలేదు? ఎందుకు వస్తారు తల్లి? సర్దుకుపోదామనే వస్తారు. ఎవరికైనా ఓర్పు ఉన్నంత వరకు భరిస్తారు. 1 2 నేను నిన్న ఒక దెబ్బ కొట్టాను, ఫోన్లే పెద్దావిడ ఏదోలే అనుకుంటాం, భయంతో ఊరుకుంటాం. మళ్ళీ 2వ సారి కొట్టాను, కొట్టిన తర్వాత నీలో ఒక వెర్షన్ వస్తుంది, ఎదురు తిరుగుదామని మళ్ళీ అనుకుంటా, ఎవడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకు వచ్చిన గొడవ, నన్నే బదనాం చేస్తుందేమో, టప్ప 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 వేసి కొడుతూనే ఉన్నాను నేను. చివరికి ఏం చేస్తావు? ఎదురు తిరుగుతాం కదా, ఖచ్చితంగా తిరుగుతావు. ఇప్పుడు అమ్మాయి చేసింది అదే. ఓర్పు ఉన్నంత వరకు, గుప్పెట పట్టినంత వరకు పట్టింది అమ్మాయి. అమ్మాయికి ఇంకా అసలు లేదు, ఓపిక లేదు. అమ్మా ఈ అమ్మాయిని ఏమీ లేకుండా వాడు పోషించక, ఈ అమ్మాయికి శారీరక సంసార జీవితమూ లేక, ఈ ప్రేమలో వీడి గుడ్డు గూసు, వీడి దౌర్భాగ్యము, ఇది మొత్తం తీసుకెళ్ళి ఇంకొక దానికి దోచి పెడుతుంటే ఈ అమ్మాయి పిచ్చిదా? పెళ్లి చేసుకొని నీతో ఇంకా వీడి భాషలో చెప్పాలంటే వీడితో పడుకొని ఒక బిడ్డని గాని నువ్వు మగాడివరా అని ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసి నా మొగుడు అని ఒక ట్యాగ్ వేయించుకున్న తర్వాత ఈడు పోయి అదే ఇక్కడేమో భార్యను చూస్తే 3 రాదు, వీడికి ప్రేమ రాదు. ఇంకొక బజార్ దాన్ని లేకపోతే బజార్ మనుషుల్ని చూస్తే వీడికి ప్రేమలు తెగ వచ్చేస్తాయా? దాంట్లో చూసాం అక్క అనేటటువంటి వరుసను కూడా వదిలేసేసి వాడు అడిగాడు అని చెప్పేసి ఒక ఆడియో కూడా వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ పక్కన పెడితే వీడు అలాంటి వాడే అనిపిస్తా ఉంది కదా. ఫస్ట్ వావి వరుసలు లేనటువంటి ఇట్లాంటి చీడ పురుగులు ప్రపంచంలో సమాజంలో ఎంతో మంది ఉన్నారమ్మా. నా అమ్మాయి ఇంకో విషయం కూడా మెన్షన్ చేసింది, కంపల్సరీగా నాకు వర్జినే కావాలి, వన్స్ నీతో కాపురం చేశాక నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను నా భర్త ఇలా అంటున్నాడు అని చెప్పేసి అంటుంది. అంటే ఒక సైకో వాడిది ఒక, అంటే ఏం మాట్లాడాలి దీనికి, ఏం సమాధానం చెప్పాలా? భార్యాభర్తల బంధం అంటే వీడిని పబ్లిక్ గా ఉరేసి ఏం చేయాలో అది చేయాలా. సౌదీనో లేకపోతే అట్లాంటి చోట్లకి వెళ్ళి పంపిస్తే ఆ వర్జిన్ దేనికోసం కావాలో అది కట్ చేసి వీడిని ఏలాడేస్తారు, వీడిని రోడ్డు మీద ఏలాడేస్తారు. అలాంటి పనిష్మెంట్లు ఏమన్నా ఉంటే ఈ దగులుబాజీ దరిద్రపు నా కొడుకులకి కరెక్ట్ గా దారిలోకి వస్తారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ లేకుండా సమాజంలో కూడా నాకెందుకులే మాదెందుకులే అని ఊరుకోబట్టే, ఎవరికి వాళ్ళు ఊరుకోబట్టే ఇవాళ ప్రతి ఒక్క సంసారాల్లోనూ ఈ యొక్క సహజీవనాలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క ఇంట్లోకి, ప్రతి ఒక్క కూతురు జీవితంలోకి, ప్రతి ఒక్క కొడుకు జీవితంలోకి, ప్రతి ఒక్క ఇంట్లోకి వచ్చి చేరిపోయినాయి ఇవన్నీ. మ్యామ్ మీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఇది కామన్ గా అడుగుతున్నా. భార్య దగ్గర లేనిది బయట మనిషి దగ్గర ఏముంటుంది? వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయినా దొరికేది అదే కదా. ఇప్పుడు అదే వాడు క్లియర్ గా చెప్పాడు కదా, నువ్వు వర్జిన్వి, నువ్వు అయిపోయావు, ఇంకో వర్జిన్ కావాలన్నాడు. వీడికి కూడా నీ టేస్ట్ అయిపోయింది, ఇంకో టేస్ట్ కావాలి. అర్థమైందా? బట్ రోజుకొక వర్జిన్. ఇప్పుడు ఇంట్లో చేసిన ఉప్మా రోజు చేసే ఉప్మా కదమ్మా, అది బోర్ కొట్టేసింది. పక్కన బయటికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఉప్మాలో పురుగులు వేస్తారు, పెంట వేస్తారు, ఏమేస్తారు, ఈ దరిద్రాలన్నీ కొన్ని చూసి ఐస్ క్రీముల్లో ఏం కలిపాడు, ఇంకో దాంట్లో అవన్నీ రంజుగా తింటాం మనము. ఎందుకంటే దరిద్రానికి అలవాటు పడిపోయినటువంటి ఈ బుర్ర దరిద్రాల వైపుకే వెళ్తుంది. శుచి శుభ్రత ఎవరికి అవసరం లేదు. ఇలాంటి కక్కుర్తి వెధవలు అంటారు వీళ్ళని. కక్కుర్తితనం ఉన్నటువంటి వెధవలందరూ వేసే బజార్ వేషాలన్నమాట ఇవన్నీ కూడా, ఆడవనే మగవని. అండ్ అన్నిటికంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్, చిన్న పిల్లలు కూడా చెప్తున్న విషయం ఇది. లైక్ అంటే చిన్న పిల్లలు ఇన్ ద సెన్స్ టీనేజర్స్ కూడా చెప్తున్న విషయం, సుప్రీంకోర్టే తీర్పిచ్చేసింది కదా. సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని ప్రతి ఒక్క నా కొడుకుని, ప్రతి ఒక్క చెత్త మొహాన్ని, ఆడాళ్ళని తిట్టకూడదు కాబట్టి తిట్టకూడదు, ఎందుకంటే వాళ్ళని నేను తిట్టానంటే 100 మంది బయలుదేరుతారు కాబట్టి, కానీ తిడతా. చెత్త వీళ్ళకి చెప్పులు తీసుకుని కొట్టాలి. ఒరే దరిద్రుడా, అమ్మా పతివ్రతా శిరోమణి, అసలు సుప్రీంకోర్టు ఎన్ని పేజీలు తీర్పిచ్చిందో నీకు తెలుసారా? చదవమను. సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పు మీద ఎన్ని పేజీలు ఉందో చెప్పాను. ఇది అనవసరం. సుప్రీంకోర్టు బతకమంది, కానీ ఏ గ్రౌండ్స్ ఉన్నాయి దానికి? జనాలకి ఏది కావాలో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని మిగతాదంతా వదిలేసారు. నాలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడమను, అప్పుడు నేను మాట్లాడతాను కదా. నీలాంటి వాళ్ళ దగ్గర, ఇంకొకళ్ళ దగ్గర, సామాన్యుల దగ్గర మాట్లాడితే మూసుకుని కూర్చుంటారేమో. నా దగ్గరకు వచ్చి సుప్రీంకోర్టు బతకమంది అని అంటే ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తేరాబాయ్. నీకు నచ్చినటువంటి దానికి నువ్వు అండర్లైన్ చేసావు, నీకు పడే శిక్షల్ని నేను అండర్లైన్ చేస్తా. నువ్వు నాకు కలిగి ఇచ్చేటటువంటి ఇన్కన్వీనియంట్ ని నువ్వు ఈ పని చేస్తూ యాంటీ సోషల్ సిచ్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తూ నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు
నా హక్కులు నాకు లేవా? నా హక్కులకి భంగం కలిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో ఆ పనిని ప్రశ్నించే హక్కు కూడా నాకే ఉంది. దిస్ ఇస్ ద పాయింట్. నీకు సుప్రీంకోర్టు నీ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కు ఉంది, అలాగే నా వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని హరించే పని నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద 100 కేసులు పెట్టేటటువంటి వెసులుబాటు నాకు దండిగా ఉంది. నీకంటే నీకు ఇంకా ఒక పదమే వాడతాను, నేను 14 సెక్షన్లు చెప్తా నీ మీద పెట్టడానికి. ఆర్ యు రెడీ? దిక్కుమాలిన మాటలు మాట్లాడకండి. లా తెలుసో తెలీదో, కాకపోతే ఏంటంటే హెడ్డింగ్ లైన్ ఒకటే అందరికీ ఆకర్షితంగా ఉంటుంది. కలిసి బతకొచ్చు, సుప్రీంకోర్టు తీర్పు. సహజీవనం కరెక్టే, సుప్రీంకోర్టు తీర్పు. సహజీవనం ఎవడికి కరెక్ట్ అంది, ఏ పరిస్థితుల్లో కరెక్ట్ అంది, అది మితిమించిపోతే ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి అది కూడా చదివి అదొకటి ఉంటది మాట్లాడమని. అంతేగాని మీడియా వాళ్ళు ఇదే మాట్లాడి ఇంకొకళ్ళు ఇదే మాట్లాడి, ఎవడన్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మీడియా ఏం చేయాలా? ఇమ్మీడియట్ క్వశ్చన్ వేయాలి. అరే సుప్రీంకోర్టు నీకు తీర్పిచ్చిందిరా, మరి నీ పెళ్ళాన్ని అన్యాయం చేయమని ఏ కోర్టు తీర్పిచ్చిందని అడగాల. ఇంకొకటి, నువ్వు బిడ్డను కానీ నువ్వు ఈ విధంగా బజార్ తిరుగులు తిరుగుతుంటే ఆవిడ భవిష్యత్తును ఏం చేయమని ఏ సుప్రీంకోర్టు చెప్పిందని అడగమని చెప్పండి. ఇవి ఎందుకు అడగరు క్వశ్చన్లు? మన విలేకరులకు ఎందుకు రావు ఈ ప్రశ్నలు? అంటే మేడం ఈ క్వశ్చన్స్ గురించి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నా గానీ ఈ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, మీతో ఇంటర్వ్యూ చేసుకొని మేము బయటికి, మీతో ఒక ప్రోగ్రామ్ చేసుకొని మేము బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని మిలియన్స్ లో వ్యూస్ వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. కింద కామెంట్స్ లో చూస్తుంటే మీరు అడగడం లేదు కదా తల్లి, మీరు అడగడం లేదు. వాడు నిన్న మాట్లాడినాడు, ఎలా వస్తారండి నా ప్రైవేట్ దాంట్లోకి అనంటే, నువ్వు ప్రైవేట్ వ్యవహారాలు చేసుకుంటే ఎవరు రారు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే వ్యవహారాలు వస్తే చెప్పులు తీసుకుని చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా వస్తుంది. అది ఎందుకు క్వశ్చన్ చేయరు? నాన్న నువ్వు పెళ్ళంతో సంసారం చేసుకుంటే మేము రామురా, పక్కింటి దాంతో చేసావు కాబట్టి మేము వచ్చామని ఒక్కళ్ళు అడిగారా? ఎందుకు ఇవ్వరు ఈ క్వశ్చన్? ఎందుకు మాట్లాడరు? ఎందుకు కౌంటర్ ఇవ్వరు? ముందు దద్దోజనం తనమంతా మన దగ్గర ఉంది, మన దగ్గర పెట్టుకుని ఎదుటాళ్ళని ఎందుకు మాట్లాడదాం? మాలాంటి వాళ్ళం ఎంత గొంతు విప్పి మాట్లాడినా, ఎంత గొంతు చించుకున్నా మా వాయిస్ ని పబ్లిక్ లో తీసుకెళ్లాల్సింది మీరు. మేము ఇక్కడ మాట్లాడే పాయింట్స్ మీరు పబ్లిక్ లో ఎందుకు అడగరు? వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు? మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం కదా, మీరు స్ప్రెడ్ ఎందుకు చేయరు? లేదు మ్యామ్, యాక్చువల్ గా అక్కడ ఉన్న మీడియా పీపుల్ మా హిట్ టీవీ నుంచి కూడా వైజాగ్ పర్సన్ వెళ్ళడం, అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ అతను చెప్పేదంతా ఎలా ఉందంటే, కంప్లీట్ గా ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే, నాకు అక్కడ సారా అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఒక మాట, నువ్వు నా ఆఫీస్కి వచ్చావమ్మా, ఐఎమ్ మెయిల్, నా కోసం వెయిట్ చేసావు, ఎక్కడ వెయిట్ చేస్తావు? హాల్లో కదా, కొంచెం ఇంటిమసీ ఉంది, ఎక్కడ వెయిట్ చేస్తావు? మీ క్యాబిన్ లో ఎక్కడ వెయిట్ చేస్తావు? చైర్ లో కూర్చుని ఉంటాను. పక్కన పరుపేసుకున్నా నేను, పరుపు మీద ఎలా కూర్చుంటాం? మరి ఎందుకు పడుకుందావా? నీ బెడ్ మీద ఎవడు పడుకుంటాడు? అపోజిట్ జెండర్ గురించి మాట్లాడుతున్నా, సేమ్ జెండర్ గురించి మాట్లాడలా. నువ్వు నేను అమ్మాయి కాబట్టి నా ఇంటికి, నా బెడ్రూమ్ లో కూడా నిన్ను ఆహ్వానిస్తే నువ్వు హ్యాపీగా మేడం పడుకుంటాను అనొచ్చు, లేదా అక్క పడుకుంటాను అనొచ్చు, లేకపోతే ఆంటీ పడుకుంటాను అనొచ్చు. పడుకోమ్మ కొంచెం రెస్ట్ తీసుకో అంటాను, నా పని నేను చేసుకుంటా. అది ఎవరికి అభ్యంతరం కాదు ఈ ప్రపంచంలో. అది అర్థమైందా? అది సహజ విరుద్ధమేమి కాదు. కానీ నేను మేల్లో నువ్వు ఫీమేల్ అయ్యి నా ఇంటికి వచ్చి నా మంచం మీద పడుకుంటే నా మొగుడు వచ్చాడు, ఏం చెప్తాడు? డెఫినెట్ గా చెప్పాడు తీసుకుని కొడతాడు. బర్రా జుట్టు పట్టుకుని బయటికి లాగి నిన్ను నన్ను కలిసి బయటికి వేసి చెప్పులతో అందరితోటి కొట్టించని కూడా కొట్టిస్తారు. ఎందుకు కొట్టిస్తారు? అది సహజ విరుద్ధమైనటువంటి పని, సంఘ విరుద్ధమైన ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఫ్రెండ్షిప్ నేను ఇప్పుడు అదే చెప్పింది, నువ్వు మేలు నేను ఫీమేల్, అర్థమైందా? ఆ ఫీమేల్ కి బొగా ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదురుతుంది? పోనీ నువ్వు చెప్పు, నేనింట. ఏడ కుదురుతుంది? మంచం మీదకి వెళ్ళి పడుకునే ఫ్రెండ్షిప్ ఏం ఫ్రెండ్షిప్ అమ్మా? నాకు ఉన్నారు బోల్డ్ మంది ఫ్రెండ్స్, 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ రోజు వెళ్ళినా హాల్ వరకే కూర్చుని ఉంటాం, మళ్ళీ మాట్లాడితే అందరం కలిసి ఫ్యామిలీలతో సహా వెళ్తాం. లేదు వృత్తిపరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడి గది వాడిది, ఎవడి తిండి వాడిది, ఎవడి కంచం వాడిది. కంచాలు పంచుకునేటటువంటి ఫ్రెండ్షిప్లే ఇట్ట చెప్పు దెబ్బలు తింటాయి. అండర్స్టాండ్? అక్కడ చెప్పు దెబ్బలు పడింది దేనికోసం పడ్డారు? మీరిద్దరు పక్కనే కుర్చీలో కూర్చొని చెప్పు దెబ్బలు కొడితే ఆ అమ్మాయికి వ్యతిరేకత వచ్చేది. అమ్మాయి ఎక్కడ చూసాం? మీడియాలోనే డైరెక్ట్ గా చూసాం, ఇలా ముడుచుకొని బెడ్ మీద పడుకొని ఉంది, పరుపు మీద పడుకొని ఉంది. ఇంత గొడవ జరుగుతున్న అమ్మాయి లాగలా హ్యాపీగా పడుకొని ఉంది. అంటే వాడు చూసుకుంటాడులే, వాడు ఏమన్నా చేసుకుంటాడులే. అంటే ఏ స్థితికి మీరిద్దరు సమాజాన్ని దాటి వెళ్ళిపోయారు? ఒక్క మాట చెప్పండి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు ఆ టైంలో. ఇంకొక విషయం, వీళ్ళందరూ ఏంటంటే సమాజంతో మాకు పని లేదు, సమాజం ఎలా అనుకుంటే మాకెందుకు అని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళ ముఖం కప్పుకొని ఎందుకు పోతారు అందరూ? కొంతమంది
అలాగే మాకు ఏమీ లేదండి, నేను ఇక్కడికి జస్ట్ వచ్చానండి, మేము ఫ్రెండ్స్ అండి, మేము పోలీసులతో మాట్లాడతామండి. పోలీసోడైనా సమాధానం చెప్పాల్సిందే బిడ్డ, రేపొద్దున నువ్వు ఈ సమాజంలోకి రావాల్సిందే బిడ్డ. అండ్ వన్ మోర్ థింగ్, ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. మీ పిల్లలు సున్నితంగా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా మేము చేస్తామంటే, వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారా లేదా? ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రపంచానికి కనిపించకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి ఎవరో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాటికి 100 క్వశ్చన్లు వేసి ఉంటారా లేదా? వాళ్ళు ఎవరికి ప్రముఖ పొలిటీషియన్ కూతురు అంటున్నారు. ప్రముఖ పొలిటీషియన్ కూతురికి ఏం కర్మ పట్టిందమ్మా? ఎవరితోనో చెప్పు దెబ్బలు తినే కర్మ? అదే అడుగుతున్నాను తల్లిదండ్రుల్ని. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? మీరు ప్రజాప్రతినిధులు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలా? ఇంకొకటి తప్పు చేస్తే లాగిపెట్టి దవడ పగలు కొట్టేటట్టు మీరు పెంచాలి, నాయకురాలలాగా పెంచాలి, కానీ ఇంకొకరి చేత చెప్పు దెబ్బలు తినేటట్టు పెంచుతారా మీరు? అడుగుతున్నాను నేను వాళ్ళని, చెప్పమని సమాధానం. కానీ నిజంగా మేడం, ఎంత ప్రముఖ పొలిటీషియన్లైనా, ఎంత ప్రముఖులైనా ఈ విధంగా ఇంకొకళ్ళ జీవితాల్ని నాశనం చేసి బ్రతకమని ఏ తల్లిదండ్రులు చెప్పరు. నాకు తెలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఏదో ఫ్రెండ్ అని చెప్పుకుంటుంటారు, ఏదో చదువుకుంటున్నానంటారు, లేదా ఏదో ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నామని ఏదో బొంకి ఉండొచ్చు. వాళ్ళని కూడా మనం ఇక్కడ తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఇది గనక తెలిసి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎందుకు? వాళ్ళ పరువు నిలబడాలి కాబట్టి. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా నేను చెప్తున్నాను. నా గర్క నా ఘాట్కా ఏది ఎవడో తెలుసా? ఈడే. ఈ అమ్మాయికి సమాజం నుంచి కావాల్సిన సింపతి ఆ అమ్మాయికి వస్తుంది. ఆ అమ్మాయి రేపొద్దున ఒకవేళ మొత్తం రప్చర్ అయిపోయింది కాబట్టి వాడికే ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు దరిద్రాన్ని నెత్తనేసుకుంటానంటే రేపొద్దున శిక్ష వాళ్ళకే, ఆ తల్లిదండ్రులకి, ఆ అమ్మాయికే. ఎందుకంటే వాడు మారడు, వాడి నైజమే అది. రేపొద్దున అమ్మాయి కూడా మీడియాకి వస్తుంది ఇట్టాగే, ఇంకొకటితో పడుకున్నాడనో ఇంకొక దాంతో పడుకున్నదనో వాళ్ళ తల్లిదండ్రులు ఇదే పెట్టాలి, లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాడిని ఏం చేసుకోవాలో ఆలోచించాలి. రేపొద్దున ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు బతికేస్తామనంటే, బిడ్డ నువ్వు సమాజంలో ఓటు అడగడానికి రావాలి, గుర్తుపెట్టుకో. బిడ్డ నువ్వు సమాజంలో బ్రతకాలి, 1 రూపాయి నీకు రావాలి, లేదా ఒక నమస్కారం నీకు రావాలంటే నీలో సంస్కారం ఉండి తీరాలి. కానీ మ్యామ్, మీరు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఇలాంటి టాపిక్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి మేము మీ దగ్గరికి వస్తూనే ఉన్నాం. కానీ ఇలాంటి వాటికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదా? ఎప్పటికప్పుడు కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఇది కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టడీ. అలాంటి వాళ్ళు 100 మంది సెట్ అయ్యే వాళ్ళు ఉన్నారు తెర వెనక. ఎందుకంటే ఈ గొడవ జరిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కంప్లీట్ గా వీళ్ళని సెట్ చేసి పంపించేసేస్తున్నారా? అంటే నేను ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, నేను చెయ్యవలసినటువంటిది, నేను చెప్పవలసినది నేను ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టే నేను చెప్పి పంపిస్తా. మారాడా వాళ్ళ జీవితం బాగుంటది, మారకపోతే మళ్ళీ వాళ్ళే ఫేస్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు ఏ కేసు నాకు వెనక్కి రాలేదు. రెండోది, ఎవరు నాకు విమర్శలతోటి నాకు ఇది చేయలేదు. సో నేనేమనుకుంటాను, ఆబ్వియస్లీ నాకు తెలిసినంత వరకు 180 కేసులు చాలా బాగా సక్సెస్ అయినాయి. 20 కేసులు నా దగ్గర రాలేదు కాబట్టి అది ఏమైనాయి అనేది నాకు తెలియదు. ఫ్రాంక్లీ ఐమ్ సేయింగ్. సో అయితే మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, ఇవి ఇలా చెప్పాల్సిందే, తప్పదు. పొద్దున ఆకలేసింది తిన్నాం కదా అని ఆగిపోతే మళ్ళీ 4 గంటలకి మళ్ళీ మనకు గంట కొడుతుంది, మళ్ళీ మనం భోజనం చేయాల్సిందే. అంటే ఇక్కడ జనము ఎవడి ముడ్డి కిందకి నొప్పి వచ్చినప్పుడు వాడు మేల్కొంటాడు. అలాగే ఎవడికి జ్ఞానం రానంత వరకు వాడు తప్పులు చేస్తానే ఉంటాడు. ఎదురు దెబ్బ తగలనంత వరకు వాడు వేసే వేషాలు వేస్తూనే ఉంటాడు. ఇటువంటివన్నీ ఎంతో మందికి జరుగుతూ ఉండాలి కాబట్టి ఇవి వస్తూనే ఉంటాయి. ఇవి అన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూనే పోవాలి. ఆ బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కళ్ళది ఉందమ్మా. ఒక ప్రియా చౌదరి కూర్చొని మాట్లాడేస్తే సమాజం మారిపోద్ది. తెలుస్తున్నాయి కదా. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక కేసులో చూసినప్పుడు ఆ భార్య ఎంత బాధపడిందంటే, లైక్ అంటే ఆ భర్త ప్రేమించిన ఆమె కోసం, అంటే దాన్ని ప్రేమనాలో ఇంకోటి మీ భాషలో చెప్పాలంటే వేరే దానికి ఏదో పేరు చెప్పారు మీరు. కానీ ఏంటంటే చనిపోయి ఒక లెసన్ అయింది అది. ఎందుకంటే ఇంతమంది కామెంట్స్ చూసాము, ఎంతోమంది ఆ విషయం గురించి డిస్కస్ చేయడం చూసాము. ఇలాంటివి చూసినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకులే మనకి అని చెప్పి కొంచెం దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారేమో అనిపించింది. నొప్పి ఎవరికి తగులుతుంది? నొప్పి ఎవరికి తగులుతుంది? దెబ్బ తగిలిన వాళ్ళకి. 100%. నాకు తగలలేదుగా, తగిలినప్పుడు చూసుకుంటా. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఒకళ్ళకి దెబ్బ తగలకగానే ముందేం, కానీ డాక్టర్ గారు దెబ్బ తగిలిందని ముందేసారని ఎవరికి దెబ్బలు తగలవా? తగులుతాయి, ప్రమాదవశాస్తు తగులుతాయి, వాడు కావాలనుకుని తెచ్చుకున్నవి తగులుతాయి, లేకపోతే వాడు కర్మగాలు చేసుకునే వాటికి తగులుతాయి. డాక్టర్ గారు మందేస్తూనే ఉంటారు. మనం వెళ్ళి డాక్టర్ గారు ఇంతమందికి దెబ్బలు తగిలితే మందేస్తున్నారు, వీళ్ళు జాగ్రత్తగా ఉండొచ్చు కదా, మీరు వేస్తూనే ఉంటారా మందంటే ఆయన ప్రొఫెషన్ అది, ఆయన వెయ్యాల్సిందే, ఆయన బాధ్యత అది, ఆయన కర్తవ్యం అది.
గాయపడిన వాడికి మందు రాయడం అనేది. ఈ మనుషుల్లో అంత తొందరగా మార్పులు వచ్చేస్తే, అంత బాగా ఉంటే అసలు వాళ్ళు ఇన్ని మనం ఎందుకు అసలు మాధ్యమాలు ఎందుకు ఉండేవి, కోర్టులు ఎందుకు ఉండేవి, పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉండేవి, పంచాయతీలు ఎందుకు ఉండేవి అమ్మా? లోకో భిన్న రుచి. లోకమంతా భిన్నమైనటువంటి టేస్టులు కలిగి ఉంటారు జనమంతా కూడాను. సో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎవడికి వాడికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోవాల్సిందే. అది కంటిన్యూ అవుతుంది. అది కామా కాదు, పులి స్టాప్ కాదు. ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే. ప్రియా చౌదరి ఇక్కడ కూర్చొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చేసి గట్టిగా మాట్లాడేసినంత మాత్రాన ప్రపంచం మారిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే శ్వేత వచ్చి ఇక్కడ కూర్చొని మాడం అని మైక్ పట్టుకొని 100 మంది దగ్గర చేసినంత మాత్రాన శ్వేత చేస్తూనే ఉండాలి. ఎందుకు అనంటే ఈరోజు నేను మాట్లాడింది కొంతమందికే రీచ్ అయింది. రీచ్ అయిన వాళ్ళలో కొంతమందే తెలుసుకున్నారు. అదే నేను చెప్తున్నాను, తన దాకా వచ్చినప్పుడు మాత్రమే ఎవరికైనా సరే నొప్పి తెలుస్తుంది. ఎవడికి వాడికి దెబ్బ తగిలిన రోజునే నొప్పి తెలుస్తుంది. జ్ఞానం రాదా అనంటే కామాతురాణం నా భయం నలచ్చ. ఆ కామం అనేది కన్ను మిన్ను కాని రాకుండా ఉంటుంది. అది బయట అది ఆ టైం అప్పుడు ఆ 5 నిమిషాల సుఖం కోసం మనిషి ఏ తప్పు చేయడానికైనా సిద్ధపడిపోతాడు. విచక్షణను కోల్పోతాం. ఆ విచక్షణ రహితంగా ఉన్నటువంటి బుర్రల్ని ఎప్పటికప్పుడు మనం విచక్షణ వైపు నడిపించుకుంటూ వెళ్ళేటటువంటి బాధ్యత మన మీడియాది ఉంది. నైస్ మ్యామ్. అంటే ఏ విషయాన్నైనా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు మొదటి నుంచి ఉన్న అలవాటు. కాకపోతే ఏంటంటే నీట్గా కాదమ్మా, ఘాటుగా. నేనే ఘాటుగా అని చెప్పకుండా నీట్గా అని చెప్పినట్టున్నాను. ఆ ఘాటుతనంలో కూడా నీటితనం చాలా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా క్లియర్గా మనుషుల్ని గట్టిగా బెల్ట్తో కొట్టినట్టు కొడతారు. ఎట్ ది సేమ్ టైమ్ అక్కడే వెన్నపూస రాస్తారు. రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు శత్రువులు కాదు తల్లి, ఎవరు శత్రువులు కాదు. నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా జంటలు విడిపోయినప్పుడు నాకు భోజనం చేయాలంటే బాధగా ఉంటుంది. జంట కలిసిన రోజును కూడా చాలా కొంచెమే తింటా. రెండిటికి తేడా ఏంటి అంటే, ఒకటి ఆనందంతో మనసు నిండిపోద్ది, ఒకటి బాధతో మనసు నిండిపోతుంది. అంటే కలవాలి అనేటటువంటి తత్వం ఉంటుంది. వాళ్ళని విడదీయడం వల్ల, ఇప్పుడు జనాలందరినీ తిట్టడం వల్ల నాకు తిరిగి తిట్లే వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు తిడతాను అంటే, వాళ్ళు మారాలి. వాడు నా అన్న, నా తమ్ముడు, నా బిడ్డ, నా స్నేహితుడు, నా స్నేహితురాలు, నా అక్కో, నా చెల్లో, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ మారాలి అనేటటువంటి తత్వంతో ఉంటుంది. మీరు అన్నారు బెల్ట్తో కొడతారు, ఖచ్చితంగా వెన్నపూస రాస్తారు, ఖచ్చితంగా. ఎందుకంటే బాగుపడాలని మాట్లాడుతున్నాను కానీ చెడిపోతున్నారు, చెడిపోవాలి అనేటటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి పైవాడు ఇచ్చినటువంటి ఇదే నా నోట్లో నుంచి బయటకు వస్తుంది ఈ సమాజాన్ని. మేము కానీ ఇక్కడ ఈ టాపిక్లో ఎండ్ ఆఫ్ ది అంటే ఇది ఫైనల్ అనుకోండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ నక్షత్ర కాంప్రమైజ్ అయ్యి హస్బెండ్తో కలిసి ఉండడం బెటరా, లేకపోతే అతని నుంచి దూరంగా ఉండడం బెటరా? మారడమ్మా, కొంతమంది మారరు. నేను ఇక్కడ కెమెరా ముందు నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ, అతనికి ఆడపిల్ల ఉంది. ఇప్పుడు ఇతను కెమెరా ముందే ఇంత రచ్చ చేసుకొని, అతను ఫోన్ కాల్స్ కూడా చూసాం, గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. నేను కాదు అని చెప్పి సొంత అక్కతోటే అతను ఏదో ప్రపోజ్ చేశాడు అని చెప్పేసి, దిక్మాల ప్రపోజల్ ఒకటి పెట్టాడు అనేది. ఇవన్నీ ఉన్నటువంటి తండ్రి దగ్గర ఆ బిడ్డ సరిగ్గా పెంపకం ఉండదు, ఆ అమ్మాయి కెరీర్ సరిగ్గా నడవదు. కాబట్టి ఇది అతకని బ్రతుకులు. ఎప్పటికైనా అతను వచ్చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నిలకడలేని మనస్తత్వాలు ఇలాంటివి నేను బాగా చూసిన చాలా ఆవేశపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే, ప్రబుద్ధులకి అలాగే అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేసేటటువంటి తండ్రులకి జాగ్రత్త. ఏదో ఒకరోజు మీ కూతుళ్ళకి మీకు చెప్పు దెబ్బలు పడతాయి. అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని నా పెళ్ళాం మంచిది కాదు, నా పెళ్ళానికి ఒక 4 ఉన్నారు, లేకపోతే అది పలానా అని డోరేసుకుని పడిపోతే ఆ భార్యకు సహాయం చేసే ప్రకృతి ఉంటుంది, ఆ భార్యకి సహాయం చేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడా మర్చిపోవద్దు. చెప్పు దెబ్బ కాదు, బతుకు మీదే దెబ్బ పడుతుంది. మైండ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్.